ఇది మన చరిత్రలో జరిగింది. అట్లాగే ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసేసింది, ఎన్టీ రామారావుని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించేసింది లక్ష్మీపార్వతి. మరి ఈ డబ్బులన్నీ ఇప్పుడు లక్ష్మీపార్వతి దగ్గర. ఆ తర్వాత 99 నుంచి 95 నుంచి 2004 దాకా చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది. ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు? కేంద్రంలో కూడా ఈయన పెట్టిన ప్రభుత్వాలే కదా అప్పుడు ఉంది అధికారంలో. 99 తర్వాతన ఈయన ప్రభుత్వాలే కదా ఉంది, ఈయన చెప్పిన ప్రభుత్వాలే కదా. పోనీ 2014-19 మధ్యలో ఏమన్నా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా? పోనీ ఇప్పుడు ఏమన్నా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా? ఆ రోజు నువ్వు ఎన్టీఆర్ దగ్గర నుంచి సంపాదించావని ఆవిడేదో అపార్ట్మెంట్లో అద్దుకుంది మొన్నటిదాకా ఇక్కడ, లేదంటే హైదరాబాద్లో ఒక ఇంట్లో బతుకుతుంది. మరి ఇంకొకటి ఆవిడ ఎన్టీ రామారావు ఆ రోజున ఎట్లా అంటాడు, ఆయన గురించి ఏం చెప్పారు, అదే నమ్మమన్నారు. 2009 దాకా అదే నమ్మమన్నారు. 2009కు వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు మంచోడు, లక్ష్మీపార్వతి ఒక్కతే చెడ్డది. ఈవిడ వల్ల ఆయన పాడయ్యాడు కానీ ఆయన మాత్రం మంచోడే. మళ్ళీ మహిళా దినోత్సవాలు జరుపుతాం మనం ఘనంగా. అంటే అక్కడ ఎట్లా ఆలోచించాలి? ఎన్టీఆర్ తప్పుడు మనిషి అని చెప్పినప్పుడు అవునానాలి, ఆయన మీద చెప్పులేసింది ఎందుకు? అప్పుడు ఒప్పుకోవాలి మనం, ఆయన తప్పు చేశాడు అందుకనే దెబ్బలు తిన్నాడు. అదే సమయంలో ఈమె తప్పు చేసింది. తర్వాత 2009 తర్వాతన ఎన్టీ రామారావు మహాపురుషుడు, యుగ పురుషుడు, ఆయన లేకపోతే అసలు ఈ దేశం ఎట్టుండేదో. భారత